జై శ్రీరామ్. హిందూ బంధువులందరికీ నమస్కారాలు. మహాకుంభమేళా 12 ఇయర్స్కి వచ్చే కుంభమేళా కాక 12 ఇయర్స్కు వచ్చే సైకిల్ 12 టైమ్స్ తిరిగేది ఉంటే రొటేట్ అవ్వడం వల్ల 12 సైకిల్స్ తర్వాత వచ్చేటటువంటి 144 ఇయర్స్కు వచ్చేటటువంటి మహాకుంభమేళా ఇప్పుడు మనము జరుపుకోబోతున్నాము. అది జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26, అంటే దాదాపు 40 డేస్ అనుకోండి. మౌని అమావాస్య, వసంత పంచమి నుంచి మహాశివరాత్రి వరకు కూడా పుణ్యస్నానాలు కుంభమేళ లోపల స్నానాలు జరుగుతాయి. ఈ దేశం నుంచే కాకుండా ప్రపంచవ్యాప్తంగా అనేక కోట్ల మంది ప్రజలు ఈ మహాకుంభమేళ త్రివేణి సంగమ స్నానానికి వెళ్తారు. దానికి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్, ఆధ్యాత్మికమైనటువంటి ప్రాధాన్యత ఉన్నది. అది కల్చరు, మన హెరిటేజు, అంతేకాకుండా అది గొప్ప తాత్వికతను, సామాజిక కోణాన్ని కూడా ఆవిష్కరిస్తుంది. అది మొత్తం కంప్లీట్ భారతదేశమే కాదు, ప్రపంచ పటాన్నే మనం అక్కడ ప్రపంచాన్ని చూడవచ్చు. మనం ఆ యొక్క ఈ 40 రోజు 40 డేస్ సమయం లోపల ప్రపంచాన్ని మనకు ఆవిష్కృతమవుతుంది. మనకు అది ఒక పట్టణమే, ఆల్మోస్ట్ ఒక సిటీ నిర్మాణం అయిపోతుంది అనుకోండి. ప్రయాగ నుంచి మొదలుపెట్టుకొని మనకు అక్కడ వరకు, అంటే పూర్వం ఇదివరకు అలహాబాద్ అని పేరు పెట్టారు కదా ఇంగ్లీషులు. వాళ్ళు ఆక్రమించుకున్న తర్వాత దానికి అలహాబాద్ అని పేరు పెట్టారు. దాన్ని మళ్ళీ యోగి ఆదిత్యనాథ్ గారు తీసిపడేసి మళ్ళీ దానికి పూర్వమైన ప్రయాగరాజ అని పేరు పెట్టారు. అది ప్రయాగ, దేవప్రయాగ అనమాట. హిమాలయాస్లో ఒక ప్రయాగ ఉంటుంది. గంగా, యమున, సరస్వతి అంతర్వాహిని అనమాట. అంటే త్రివేణి సంగమం అనమాట. ఎప్పుడైతే ఉంటే జూపిటర్, బృహస్పతి గ్రహము, కుంభరాశి బృహస్పతి, తర్వాత సూర్యుడు, వారి యొక్క గ్రహగ్రతలను అనుసరించి కుంభమేళా అనేది 4 ప్రాంతాల్లో జరుగుతుంది. ఒకటి త్రివేణి సంగమము ఇప్పుడు జరగబోతున్నది. ఇంకొకటి ఉజ్జయినిలో జరుగుతుంది. అంటే జ్యోతిర్లింగ క్షేత్రం ఉంది కదా మధ్యప్రదేశ్ లోపల, ఉజ్జయిని లోపల, క్షిప్రా నది లోపల. ఇంకొకటి హరిద్వార్ లోపల జరుగుతుంది, అది గంగా లోపల. అది ఇంకొకటి నాసిక్, మహారాష్ట్ర, గోదావరి నదీ సంగమంలో, గోదావరి నదిలో అక్కడ జరుగుతుంది. 4 చోట్ల ఈ కుంభమేళాలు జరుగుతాయి అన్నమాట. దీనికి అత్యంత ఆధ్యాత్మికమైన సిగ్నిఫికెన్స్ ఉన్నది, స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఉన్నదండి. ఏంటిది ఇక్కడ ఇది వచ్చి ఈ ఈ ఈ సంగమస్నానం చేసేది ఉంటే మొత్తం అనేక వేల లక్షల జన్మలు ఎత్తిన జీవుల యొక్క తమ యొక్క పాపాలన్నీ మొత్తం పోయి, ఈ మొత్తము కర్మలన్నీ మొత్తం నశించిపోయి, స్థూల సూక్ష్మ కారణ స్థూలము సూక్ష్మ కారణ శరీరంలోని అన్ని మలినాలు మొత్తం, అన్ని ఇంప్యూరిటీస్ పోయి మొత్తం పవిత్రమైపోతామని, సంపిట్ శిఖరాలు అయిపోతాము. మనస్సు, బుద్ధి, ఇంద్రియములు, శరీరం మొత్తము పరిశుద్ధమైపోతాయి అని విశ్వసిస్తారు. అంతేకాదు సంచిత, ప్రారబ్ధ, ఆగామి కర్మలు, 3 కర్మలు నశించిపోయి ఈ జన్మ తర్వాత ముక్తి దొరుకుతుంది. లిబరేషన్ అనమాట. అంటే స్వేచ్ఛ, ముక్తిని దేని నుంచి? జననము మరణం అనే చక్రం నుంచి, విషయ సర్కిల్ నుంచి ముక్తి దొరుకుతుంది. విల్ గో బియాండ్ ద సైకిల్ ఆఫ్ లైఫ్ అండ్ డెత్ అనే విశ్వాసము కోట్ల భారతదేశ ప్రజలకు ఉన్నది. ఇది గిన్నిస్ రికార్డు. ఎందుకంటే ఇది ఇప్పుడే కాదు, వేల సంవత్సరాల నుంచి ఇది ఒక గిన్నిస్ రికార్డు. ఎందుకంటే ఇక్కడ ప్రతి కుంభమేళాకు సంఖ్య పెరుగుతూనే ఉంటుంది అన్నమాట. ఒకప్పుడు 2 కోట్లు 3 కోట్లు వచ్చేవాళ్ళు, 5 కోట్లు 10 కోట్లు 15 కోట్లు, ఇప్పటి నుంచి ఇప్పుడు 40 నుంచి 45 కోట్ల మంది, దాదాపు 40 నుంచి 45 రోజుల లోపల, నెల 15 రోజుల లోపల దాదాపు 40 కోట్ల పైన ప్రజలు స్నానం చేస్తారు. అంటే డైలీ 1 కోటి మంది స్నానం చేశారండి. ఇది మన అనూహ్యం అన్నమాట. అంటే కొన్ని దేశాల జనాభాను కొన్ని మించిపోయినటువంటి ఉత్సవం జరుగుతుంది ఇక్కడ. ఇది తీర్థస్నానం అన్నమాట. ఈ తీర్థస్నానానికి దీనికి సైంటిఫిక్, ఇది మూఢ విశ్వాసం కాదు. దీనికి శాస్త్రీయంగా కూడా దీనికి మనం కారణం చెప్పవచ్చు, అర్థం చేసుకోవచ్చు. ఏంటిదంటే ప్రత్యేక గ్రహగతుల లోపల వైబ్రేషన్స్ అనేవి ఆ నీళ్ళ లోపల ఉండి, వైబ్రేషన్స్ కంప్లీట్ ఎనర్జీ, అత్యద్భుతమైన ఎనర్జీ ఉంటుంది, ఆ శక్తి ఉంటుంది ఆ నీళ్ళ లోపల. ఆ శక్తితో శక్తిపూరితమైనటువంటి ఆ నీళ్ళ లోపల స్నానం చేసినప్పుడు మన శరీరము, మన మనసు, బుద్ధి కూడా శక్తివంతం అయిపోతాయి. మనకు ఎనార్మస్గా మనకు ఫిజికల్ మెంటల్ కూడా మనం బాగా స్ట్రాంగ్ అవుతాము. మనకు రెసిస్టెన్స్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, అనేక జబ్బులు పోయి
మనుషులు బాగా మానసిక శారీరక దారుఢ్యాన్ని పొందగలుగుతారు. ఇది మళ్ళీ ఎలాగో దీనికి ఆధ్యాత్మికమైనటువంటి స్పిరిచువల్ సిగ్నిఫికెన్స్ ఎలాగో ఉన్నది. ముక్తి దొరుకుతుంది మనకు ఈ భూమి మీద. ఇక చావరము పుట్టడం అనే చక్రం నుంచి మనం బయటపడాలి అనే కోరిక ఉన్నటువంటి ప్రజలు అక్కడికి వెళతారు. అంటే ఇది ఇది అందరికీ అంత ఫిలాసఫీ అర్థం కాకపోవచ్చు, తెలియకపోవచ్చు. కానీ మన ఋషులు, మన గురువులు, లక్షలాది సంవత్సరాల కింద మన ఋషులు చెప్పిన మాట అది. వారు ఫాలో అవుతున్నారు. ఎందుకంటే హిమాలయాస్ నుంచి కోట్ల మంది దిగంబరులు, అఘోరీలు, నాగాసాధువులు, ఋషులు, వేల సంవత్సరాల వయసు ఉన్నటువంటి వాళ్ళు ఉంటారు. వాళ్ళు మనం చూడలేము, వాళ్ళను మన జీవితంలో ఎన్నడూ చూడలేము. కేవలం కుంభమేళ మాత్రమే వాళ్ళు వచ్చి ఎవరితో మాట్లాడారు. వాళ్ళు స్నానాలు చేస్తారు, మళ్ళీ వెళ్ళిపోతారు. ఎక్కడ ఉంటారో వాళ్ళు కనబడరు తర్వాత మనకు. వాళ్ళు ఎందుకంటే వాళ్ళ ఆహారం మీద, నీటి మీద ఆధారపడినటువంటి వాళ్ళు. హిమాలయ మంచు లోపల కూరుకుపోయినటువంటి మంచు గుహ లోపల ఉండిపోతారు వాళ్ళు. అంటే అలా ఉండి కూడా జీవించగలరు వేల సంవత్సరాలు. అటువంటి శక్తివంతులైన ఋషులు స్నానం చేసినప్పుడు ఆటోమేటిక్గా ఇంకా వాటర్ ఇంకెంత హోలీ అవుతుంది, ఇంత సెక్రెట్ వాటర్ అవుతుంది, ఇంకెంత హోలీ వాటర్ అవుతుంది, ఇంకెంత పవర్ఫుల్ వాటర్ అవుతుంది. అది దాన్ని స్నానం చేసినప్పుడు ఆటోమేటిక్గా మనకు కూడా అనేక ఇంప్యూరిటీస్ నుంచి, మలినాల నుంచి విముక్తి పొంది మనము కేవలం ఫిజికల్ కాదు నేను అనేది, స్పిరిచువల్ నాన్ ఫిజికల్ ప్యూరిటీ పవర్ అనేది మనకు వస్తుంది శరీరానికి, మన బుద్ధికి, మనస్సుకు, ఇంద్రియాలకు. ఒక ఆధ్యాత్మికమైనటువంటి వికాసము, స్పిరిచువల్ ఎన్లైవెన్మెంట్, స్పిరిచువల్ అవేకనింగ్ అనేది, జాగృతి అనేది మనుషుల లోపల జరుగుతుంది అన్నమాట కంపల్సరీగా. అంతేకాకుండా ఇక్కడ ఇది ఒక చెంపపెట్టు కుంభమేళ. ఈ ఉత్సవము మొత్తము స్నానాలు ఇక్కడ చేస్తారు అన్ని కోట్ల మంది. అక్కడ కుల మతమైన విచక్షణ ఏమైనా ఉంటుందా? ఈ కాంగీసు, కమ్మీసు, ఈ పాషాణ మత పోళ్లకు, ఏడల మతాల వాళ్ళు ఉన్నారు కదా, మనం ఎప్పటి మీద మొత్తం అందరు చంపేస్తాం, ఒక్క మతమే ఉంటుంది ప్రపంచం మొత్తం, మేమే రూల్ చేయాలి, మాకు స్వర్గం వస్తుంది, అక్కడ స్వర్గంలో విస్కీ రెడీ ఉంటారు అని నమ్మేది వాళ్ళు. అటువంటి విషయాలు చెప్పే పుస్తకాన్ని, అది దేవుడి పుస్తకం అని నమ్మే అశాస్త్రీయమైనటువంటి మూఢ విశ్వాసాలు కలిగినటువంటి మూర్ఖులు ఒక విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఎప్పుడు అబద్ధాలే వాగుతుంటారు కదా కమ్మీసు, కాంగీసు, సూడో సెక్యులర్స్, సూడో ఇంటెలెక్చువల్స్ అందరూ కూడా తెలుసుకోవాల్సిన విషయం ఏంటిదంటే, అక్కడ దాదాపు ఈ 45 రోజుల లోపల 40 నుంచి 45 కోట్ల మంది ప్రజలకు అందరికీ ఫ్రీగా అన్నము, ప్రసాదము దొరుకుతుంది. లంచ్, బ్రేక్ఫాస్టు, మార్నింగ్ నుంచి మిడ్ నైట్ 12 వరకు కూడా మీకు భోజనాలు జరుగుతూనే ఉంటాయి. మొత్తం ఒక సిటీ ఆవిష్కృతం, ఒక సిటీ నిర్మాణం అయితే ఆర్టిఫిషియల్గా. మళ్ళీ అయిన తర్వాత దాన్ని రిమూవ్ చేసి దాన్ని క్లీనప్ చేయడం జరుగుతుంది. అంతవరకు ప్రతి చోట కూడా అందరికీ మర్యాదగా కూర్చోబెట్టి మంచి విందు భోజనము, రకరకాల పదార్థాలతో, స్వీట్తో సహా మంచి భోజనాలు ఏర్పాటు చేస్తారు. అందరూ తింటారు. ఎందుకంటే మహాపుణ్యమని దేశంలోనే కాదు, అంతర్జాతీయంగా విదేశీయులు ఎంతోమంది సనాతన ధర్మాన్ని విశ్వసిస్తూ ఫాలో అవుతున్నటువంటి అనేక మంది విదేశీ ఋషులు కూడా ఈ కుంభమేళాకు పాల్గొంటున్నారు. ఆల్రెడీ కొంతమంది అమెరికన్స్, యూరోపియన్స్, నార్త్ అమెరికా, సౌత్ అమెరికా నుంచి వచ్చి ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ యొక్క ఆర్టిఫిషియల్ టెంట్స్ నిర్మాణం చేసుకొని అక్కడ ఉండిపోతారు. దానికి ఎందుకంటే అక్కడ సాధన, తపస్సు, ధ్యానము చేసుకుంటారు. అక్కడ ఇది ఎంత గొప్ప సామాజిక విప్లవం. ఇక్కడ కుల మత విచక్షణ ఏమైనా ఉన్నదా? ఇక్కడ పేదవాడు, ధనవంతుడు అని ఉన్నదా? పెద్ద పెద్ద వ్యాపారస్తులు, కోటీశ్వరులు వచ్చి లక్షల మందికి భోజనాలు పెట్టి సాధువులకు, భిక్షపౌరులకు, సాధువులకు కాళ్ళు మొక్కి ఆశీర్వాదం తీసుకుంటారు, బ్లెస్సింగ్ తీసుకుంటారు. వాళ్ళకి అన్నం పెడుతున్నాము, మేము గొప్ప పెడతాం గర్వ ఫీల్ గారు. వాళ్ళకి అన్నం పెట్టే భాగ్యం దొరకడము మాకు అదృష్టము, వాళ్ళు అన్నం తినడము మాకు అదృష్టము, మాకు ఆశీర్వాదము, మాకు బ్లెస్సింగ్స్ అని వాళ్ళ కాళ్ళ మొక్కి వాళ్ళకు కొత్త కాషాయం బట్టలు, కట్టుకునే బట్టలు ఇచ్చి వాళ్ళకు కొంచెం చేతిలో డబ్బులు పెడతారు. మీరు ట్రావెలింగ్ మళ్ళీ వెళ్ళేటప్పుడు మీకు ట్రావెలింగ్ ఎక్స్పెన్సెస్ కోసమని. సాధువులకు అవసరం లేదు, కానీ వేరే వాళ్ళు ఉంటారు, మామూలు వాళ్ళు ఉంటారు కదా, పేదవాళ్ళు, ఎంతోమందికి ట్రావెలింగ్ ఎక్స్పెండిచర్ డబ్బులు కూడా 100,000 డబ్బులు, లక్షల డబ్బులు పంచుతారు. అక్కడ కోట్ల మంది డబ్బులు పంచుతారు. కోట్ల రూపాయలు, 100 కోట్ల రూపాయల దానాలు జరుగుతాయి అక్కడ. అన్నదానమే కాదు, అన్నదానము, వస్త్రదానము, ధనాన్ని కూడా, ధన వస్తువులను కూడా దానము చేస్తారు. ఇది ఒక గొప్ప దాన యజ్ఞం జరుగుతుంది అక్కడ. దాన యజ్ఞమే ధర్మయజ్ఞము. అంటే అది కుంభమేళ అనేది 45 days ఉత్సవము, సెలబ్రేషన్.
ఏ మహాయజ్ఞ. ఈ ప్రపంచంలో ఇంత పెద్ద యజ్ఞము ఎప్పుడు ఎక్కడ జరిగే అవకాశమే లేదు, జరగదు, ఇంతవరకు జరగలేదు. కేవలం భారతదేశంలో మాత్రమే ఈ యజ్ఞం జరుగుతుంది. ఇది ప్రపంచ రికార్డు, మన రికార్డును మనమే బ్రేక్ చేసుకు ప్రతి 12 yearsకు వచ్చే కుంభమేళ పట ఇంకా జనము పెరుగుతూనే ఉంటారు తప్ప దానికి తగ్గరు అన్నమాట. ఎవరు ఎంతమంది సనాతన ధర్మాన్ని డ్యామేజ్ చేయాలనుకున్నా, అటాక్ చేసినా, దీన్ని కంప్లీట్ నశింపజేయాలా, దీన్ని ఫినిష్ చేయాలా, భారతదేశంలో సనాతన ధర్మాన్ని, హిందువులను ఫినిష్ చేయాలని ఎన్ని ప్రయత్నాలు ఎంతమంది చేసినప్పటికీ కూడా ఇది దినదిన ప్రవర్ధమానంగా ఇది వ్యాప్తమవుతూ, విశ్వవ్యాప్తమవుతూ అపరిచ్ఛిన్నంగా ఇంకా ముందుకు వెళ్తుంది తప్ప, దెబ్బలు తిన్నా మళ్ళీ లేస్తుంది తప్ప ఇది పూర్తిగా నశించిపోవడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఇది కేవలము ఈ భూమి మీద ఉన్నటువంటి ఏకైక ధర్మము సనాతన ధర్మము మాత్రమే. ఈ భారతదేశంలో పుట్టినటువంటి అన్ని మత సంప్రదాయాల వాళ్ళు వేదిక్ విజ్డమ్ అని అంటే హిందూస్ అంటే దానిలో ఎన్నో రకాల కేటగిరీస్ ఉంటాయి, సబ్ కేటగిరీస్ అని. అందరూ హిందూస్ అన్న కిందనే, అందరూ సనాతన ధర్మ అవలంబులే. కానీ దీనిలో కూడా సబ్ ట్రెడిషన్స్ ఉంటాయి. వైష్ణవము, శైవము, బుద్ధిజము, జైనిజం కూడా, సిఖిజం కూడా ఈ భారత సనాతన ధర్మంలోని అంతర్భాగాలు. ఈ భారతదేశంలో పుట్టిన అన్ని ఈ భారత సంస్కృతిలో యొక్క భాగమే, అంతర్భాగమే. ఇవన్నీ అందరూ కూడా జైన మునులు, బౌద్ధ మునులు, సన్యాసులు అందరూ వచ్చి ఈ షాహీ స్నానం అంటారంట. మౌని అమావాస్య రోజు మౌని అమావాస్య రోజు ప్రారంభమవుతుంది. ఆ రోజు చేసే స్నానాన్ని మహాపుణ్యస్నానం అన్నమాట. అది ఆ రోజు ఇట్లా వచ్చి ఆ చల్లటి గడ్డగట్టుతున్న మంచి నీళ్ళ లాంటి ఐస్ వాటర్ లోపల చల్లటి లోపల ఏమాత్రం చలి భయపడకుండా స్నానాలు చేసి ఎంతో పరవశాన్ని పొందుతారు అనమాట. ఇట్ ఈస్ ఎ గ్రేట్ థ్రిల్లింగ్ ఎక్స్పీరియన్స్ ఫర్ క్రోర్స్ ఆఫ్ పీపుల్. ఈవెన్ టు వాచ్ ఆన్ ద స్క్రీన్, దట్ ఈస్ ఎ గ్రేట్ ఎగ్జైట్మెంట్. అదొక చూడడం కూడా ఒక కళ్ళకు ఒక ఉత్సవమే, కళ్ళకు ఆనందమే. అంత గొప్ప ఫిజికల్, సైకలాజికల్ సాటిస్ఫాక్షన్ అండ్ స్పిరిచువల్ సాటిస్ఫాక్షన్ కూడా కలిగించేటటువంటి గొప్ప ఉత్సవము మహాకుంభమేళ అన్నమాట. ఇది గిన్నిస్ రికార్డు. ఇది గిన్నిస్ రికార్డు. ఎప్పుడు ఈ ఉత్సవమే గిన్నిస్ రికార్డు. ఎందుకంటే కొన్ని దేశాల జనాభా కంటే కూడా మించి ప్రజలు ఒక చోట గ్యాదర్ అయ్యి ఈ ఉత్సవంలో పాల్గొంటారు 45 రోజుల లోపట. దీనికి పురాణ లోపల క్షీరసాగర బదలము దేవతలు దుర్వాస మహర్షి యొక్క శాపాన్ని పొంది అన్ని సంపదలు బొడగొట్టుకున్నప్పుడు అమృతాన్ని సాధించడం కోసం రాక్షసులతో కలిసి పలసముద్రాన్ని, వైకుంఠంలో పలసముద్రాన్ని మదించినప్పుడు దానిలో నుంచి ఫస్ట్ విషం బయటికి వచ్చింది. ఆ విషయాన్ని శంకరుడు తన కంఠంలో ధరించాడని, తర్వాత మహాలక్ష్మి, కామధేను, కల్పవృక్షం ఇలాంటి అనేక వస్తువులు దానిలోంచి బయటకు వచ్చాయి. చివరికి మహాలక్ష్మి వచ్చింది. తర్వాత చివరికి ధన్వంతరి అమృతాన్ని పట్టుకొని వచ్చాడు. అమృతాన్ని చివరికి దేవతలకు జగన్మోహిని అవతారం పట్ల శ్రీ మహావిష్ణువే ఇచ్చాడని, రాక్షసులను శిక్షించాడని మనకు క్షీరసాగర మథన విష్ణు పురాణం లోపల ఉన్న కథ అన్నమాట. ఇది సింబాలిక్గా ఉంటుంది. కానీ దానికి తాత్వికమైనటువంటి వేదాంతపరమైన ఆధ్యాత్మిక అర్థము వేరే ఉంటుంది అనమాట. అది దాని గురువుల నుంచి నేర్చుకోవాలి. తాత్విక రహస్యాన్ని మనం తెలుసుకోవాలి. అంటే ఏంటిదంటే రాక్షసులు అంటే చెడు గుణాలు, దేవతలు అంటే మంచి గుణాలు. మంచి గుణాలు మనలోనే ఉన్నాయి, చెడు గుణాలు మనలో ఉన్నాయి. చెడు గుణాలను నశింపజేసుకోవాలి, మంచి గుణాలను మనము డెవలప్ చేసుకోవాలి. మనము మనిషి మాధవుడు కావాలి, జీవుడు శివుడు కావాలనే గొప్ప తాత్విక సందేశాన్ని ఈ ప్రయాగ కుంభమేళ మహా ఉత్సవము మన భారతీయులకే కాదు, ప్రపంచ ప్రజలందరికీ కూడా సమస్త మానవాళికి ఇచ్చే సందేశము అది. ఇక్కడ కుల, వర్గ, వర్ణ, భాష, ప్రాంత, దేశ సరిహద్దులు విచక్షణ ఏమీ లేకుండా అందరూ సమానంగా గౌరవించబడతారు, అందరూ సమానంగా ఆదరించబడతారు. ఈ దేశ ప్రజలను విభజించాలనుకునే దుర్మార్గులకు, ధర్మద్రోహులకు ఒక గొప్ప చెంపపెట్టు లాంటి గొప్ప సామాజిక ఉత్సవం అని. ఐ వుడ్ కాల్ ఇట్ ఏ సోషల్ ఫెస్టివల్, స్పిరిచువల్ ఫెస్టివల్, సోషల్ ఫెస్టివల్, కల్చరల్ ఫెస్టివల్. ఇది ఒక ఇంటర్నేషనల్ ఫెస్టివల్ అనమాట. ఇది ఈ కుంభమేళాయే సాటి. ఇక్కడ వైష్ణవ, శైవ, బౌద్ధ, జైన అన్ని సంప్రదాయాల
గురువులు వస్తారు. అక్కడ ఈ పుణ్య చేయడం ఇది కాకుండా అక్కడ భాగవత సప్తాహాలు, రామాయణ మహాభారత భాగవత సప్తాహాలు, గురువులు అక్కడ ఎన్నో ఉపన్యాస కార్యక్రమాలు జరుగుతాయి. ఆ ఉపన్యాసాలు వింటారు, ధర్మాన్ని గురించి తెలుసుకుంటారు, సాంస్కృతిక కార్యక్రమాలు జరుగుతాయి. ఇట్లా ఒక అద్భుతమైనటువంటి గొప్ప అనుభూతిని ఇవ్వగలిగినటువంటి ఉత్సవం మహాకుంభమేళ. వీలైనంత మేరకు ఈ దేశ ప్రజలు ఎలాగూ వెళ్తారు, అందరూ వెళ్ళాలి, ఈ మహాభాగ్యాన్ని పొందాలి. ఎందుకంటే ఇది 144 ఇయర్స్కి వస్తున్నటువంటిది. ఇది 12 సైకిల్స్ తర్వాత వచ్చేటువంటి మహాకుంభమేళ అన్నమాట ఇది. కాబట్టి ఇది జీవితంలో ఒక్కసారి వచ్చే అరుదైన అవకాశం. కాబట్టి దీన్ని వీలైనంత మేరకు మిస్ కాకుండా దీనిలో పాల్గొని ఈ యొక్క గొప్ప అనుభవాన్ని, గొప్ప ఆధ్యాత్మిక అనుభూతిని మనము పొందాలి. ప్లీజ్ షేర్, సబ్స్క్రైబ్. జై శ్రీరామ్, జై శ్రీకృష్ణ, వందే మాతరం.